టాలీవుడ్ ఇండస్ట్రీని రివ్యూ రైటర్స్ శాసిస్తున్నారా? కొందరు రివ్యూవర్స్ రాసే రాతలకు సినిమా తలరాతే మారిపోతుందా? ఫెయిడ్ పేక్ రివ్యూస్ తో సినిమాని చంపేస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు తెలుగు సినీ నిర్మాతలు. మరి ఆడియన్స్ రివ్యూస్ చదివే సినిమాలకి వస్తున్నారా? అసలు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కోపం రివ్యూస్ మీదేనా? కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పని లేదు, సినిమాలో విషయం ఉంటే రివ్యూస్ తో పని లేదు. ఇది అంతా ఒప్పుకునే మాట. కానీ కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కొన్ని పెయిడ్ ఫేక్ రివ్యూస్ వల్లే తమ సినిమాలు చచ్చిపోతున్నాయని ఫైర్ అవుతున్నారు. తన సినిమాని నెగటివ్ రివ్యూస్ తో చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా. ఫేక్ రివ్యూ రైటర్స్ ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాతల చేతులు కట్టుకుని కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు. రాజేష్ దండానే కాదు, బన్నీవాసు సైతం ఫేక్ రివ్యూ రైటర్స్ పై ఈ తరహా కామెంట్స్ చేశారు. మిత్రమండలి సినిమా విషయంలో నిర్మాత బన్నీవాస్ ఒక పరిధిని మించి చేసిన కామెంట్ అందరినీ షాక్ చేసింది. ఒక రివ్యూ రైటర్ కూడా బ్రతికేది సినిమా మీదే, అలాంటిది అసలు సినిమా రిలీజ్ రాకముందే వెబ్సైట్స్ లో ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఆడియన్స్ థియేటర్స్ కి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తన సినిమాల మీద ఎప్పటినుంచో కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు బన్నీవాస్. మాస్ జాతర ప్రమోషన్స్ లో సితారా అధినేత నాగవంశీ సైతం రివ్యూ రైటర్స్ పై కామెంట్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన కొత్త లోకని తెలుగులో తీసుంటే ఫ్లాప్ చేసేవారని షాకింగ్ కామెంట్ చేశారు. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన వార్ 2 రిజల్ట్ విషయంలో సినిమాని ప్రొడ్యూస్ చేసిన యష్ రాజు నిర్మాతల్ని కాకుండా డబ్బింగ్ రైట్స్ తీసుకున్న మనల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మరి ఫేక్ రివ్యూ రైటర్స్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మొదలుపెట్టిన పోరు ఎంతవరకు వెళ్తుందో వెయిట్ అండ్ సీ.